మిత్రమా, ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటి, నీ జీవితంలో సగం టెన్షన్ తగ్గిపోవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రతిరోజు ఈ తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పు ఒక శత్రువు కూడా మనకు చేయలేనంత నష్టాన్ని మనకు మిగులుస్తుంది. మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. నీ దరికి రాని సమస్య కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు నువ్వు గడుపుంటావు. జరగని ఓటమి గురించి ఎన్నిసార్లు భయపడి ఉంటావు. ఎప్పుడో జరిగిపోయింది లేదా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుత కాలాన్ని భయంగా గడపడమే ఓవర్ థింకింగ్. మరి కృష్ణుడు చెప్పిన ఆ ఒక్క శ్లోకం ఓవర్ థింకింగ్ ని ఎలా ఓడిస్తుంది, అదే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కానీ మిత్రమా, ఈ ఓవర్ థింకింగ్ అనేది ఈ రోజు మన జనరేషన్ వచ్చిన సమస్య మాత్రమే కాదు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అర్జునుడికి కూడా ఇదే మానసిక సంఘర్షణ. యుద్ధం ఇంకా మొదలవ్వలేదు, కానీ అర్జునుడి మనసులో ఒకటి కాదు 100 ప్రశ్నలు. నా వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళని చంపి గెలిచిన రాజ్యం నాకెందుకు, ఇది ధర్మమా, ఇలా చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని ఆలోచిస్తూ చివరికి తన చేతిలో ఉన్న గాంధీవాన్ని కూడా కింద పెట్టేశాడు. అలా అర్జునుడి మనసులో నడుస్తున్న ఈ ఆలోచనల తుఫానుని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు, మన జీవితంలో కూడా అదే పరిష్కారాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మిత్రమా, మనందరికీ తెలుసు, అర్జునుడు అనే వ్యక్తి యుద్ధానికి భయపడే వ్యక్తి కాదు. అతను గొప్ప యోధుడు. అతని దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉంది, ధైర్యం ఉంది, అనుభవం ఉంది. కానీ కురుక్షేత్రంలో తన ఎదురుగా తన బంధువులు, గురువులు, స్నేహితులు నిలబడటాన్ని చూసినప్పుడు అతని మనసు చేయాల్సిన పని మీద కాకుండా దాని ఫలితాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకవైపు ధర్మం కోసం యుద్ధం చేయాలి, మరోవైపు నా వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి. ఒకవైపు ఎన్నో అవమానాలు, ప్రమాదాల బారిన పడవేసిన సొంత బంధువులు, మరోవైపు ఎన్ని చేసినా ఏం చేసినా సొంత సోదరులు. ఒక ఆలోచనకి మరో ఆలోచన, దానికి ఇంకో భయం, చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మిత్రమా. అర్జునుడి దగ్గర సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం లేదా అంటే సామర్థ్యం ఉంది, కానీ అతని ఆలోచనలు ప్రస్తుతం చేయాల్సిన పనిని దాటి జరగబోయే ఫలితాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే ఓవర్ థింకింగ్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన ప్రసిద్ధమైన సమాధానం మనకి భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో కనిపిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మ తే సంగో స్వకర్మణి. దీనికి అర్థం, ఈ అధికారం నీ కర్తవ్యాన్ని చేయడం పైన మాత్రమే ఉంది, ఫలితం పైన పూర్తిగా నీకు అధికారం లేదు. అలాగే ఫలితమే నువ్వు పని చేయడానికి ఏకైక కారణం కాకూడదు. ఫలితం ఎలా వస్తుందో అని భయపడి వదిలేయకూడదు. మిత్రమా, ఇక్కడే ఓవర్ థింకింగ్కి ఒక గొప్ప డైరెక్షన్ కనిపిస్తుంది. కృష్ణుడు నువ్వు ఆలోచించొద్దు అని చెప్పలేదు, అలాగే నీకు నచ్చిన ఫలితమే వస్తుంది అని కూడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నీ దృష్టిని ఫలితం మీద నుంచి నీ కర్తవ్యం పైకి తీసుకునిరా. అంటే ఏం జరగబోతుందో అని ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించమన్నారు. ఇప్పుడు మన జీవితంలో ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఇంకా ఇంటర్వ్యూ మొదలవ్వనే లేదు. కానీ మన మైండ్లో ఒకవేళ నేను సరిగ్గా చెప్పలేనేమో, చెప్పినా రిజెక్ట్ అయిపోద్దేమో, జాబ్ వచ్చినా పని చేయడం నాకు సరిగ్గా రాదేమో, నాకంటే పని వచ్చిన వాళ్ళ ముందు నేను ఏమీ రానివాడుగా కనబడతానేమో అని ఆలోచిస్తాం. చివరికి ఇంటర్వ్యూకి వెళ్ళే కాన్ఫిడెన్సే పోతుంది. ఇక్కడ కృష్ణుడు చూపించిన డైరెక్షన్ ఉపయోగిస్తే ఇంటర్వ్యూ రిజల్ట్ పూర్తిగా నా కంట్రోల్లో లేదు, కానీ ప్రిపరేషన్ మాత్రం నా కంట్రోల్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఉన్న సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకొని నీ ఫుల్ ఎఫర్ట్స్ ప్రిపరేషన్ మీద పెట్టాలి. ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు, ఎంతమంది కాంపిటీషన్ ఉంటారో కూడా మనకు తెలియదు, కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఒకవేళ కట్ ఆఫ్ వచ్చినా ఏ లొకేషన్లో రావచ్చు జాబు, ఇవన్నీ మనకు తెలియవు, మన చేతిలో లేవు. కాబట్టి అక్కడ వరకు ఆలోచించడం కంటే రోజుకి ఎంత సమయాన్ని మనం చదవడం కోసం కేటాయించాలి, మన ప్రణాళికలు ఎలా వేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. రిజల్ట్ గురించి గంటలు ఆలోచించడం కంటే ఈరోజు చదవాల్సింది, ఈరోజు చేయాల్సింది చేయాలి. అలాగే ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటావు, అనుకోగానే బిజినెస్లో నష్టం వస్తే, మిగిలిన వల్ల మనం సక్సెస్ కాలేకపోతే, ఫ్రెండ్స్ బంధువులు చూసి నవ్వితే, అలాగే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ మనం తట్టుకోలేకపోతే, ఇలా ఆలోచిస్తూ అసలు మొదలే పెట్టాం. కానీ బిజినెస్ సక్సెస్ అనేది పూర్తిగా నీ కంట్రోల్లో లేదు. ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇవి మాత్రం నీ చేతుల్లో ఉన్నాయి. అందుకే మన చేతుల్లో ఉన్న పని మీద పూర్తి దృష్టి పెట్టి పని చేస్తే ఎలాంటి ఫలితాలు రావాలో అవి వస్తాయి. సో మిత్రమా, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో సమస్యలు వస్తాయి, కొన్ని సమస్యలకు పరిష్కారం మన చేతుల్లో ఉంటుంది, కొన్నిటికి ఉండవు. కానీ ప్రతి విషయాన్ని ఆకాశం మీద పడినంత పెద్దగా సమస్యను ఊహించుకుని తెగ ఆలోచిస్తూ మనసును మనమే ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలి? ఒక చిన్న విషయం జరిగిందంటే దాని గురించి 100 ఊహలు ఊహించుకొని
ఈరోజు ప్రశాంతతని ఎందుకు పోగొట్టుకోవాలి? జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి, కానీ ప్రతి క్షణాన్ని సీరియస్గా మార్చుకోకూడదు. సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలి, కానీ రాని సమస్యను ముందే ఊహించుకుని బాధపడిపోయేంత అవసరం లేదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఈరోజు చేయాల్సిన పనిని చేస్తూ ఈరోజు మనకు ఉన్న ఈ జీవితాన్ని ఆస్వాదించాలి. సో ఆలోచించు, కానీ అతిగా ఆలోచించుకు. జాగ్రత్తగా ఉండు, కానీ ప్రతి విషయంలోనూ భయపడిపోకు. శ్లోకం బాగుంది, అర్థం బాగుంది, దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి తెలుసుకుందాం. నీ మైండ్లో ఒక ప్రాబ్లం తిరుగుతుంటే ముందుగా నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో. ఇది నా కంట్రోల్లో ఉందా? ఎస్ అయితే యాక్షన్, నో అయితే యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ఇంతే. ఉదాహరణకు రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎలా ఉంటుంది అనేవి నీ చేతిలో లేవు. నీ చేతిలో ఉన్నదల్లా ప్రిపరేషన్. ఇంటర్వ్యూ ముందు వరకు నీకు ఎంత సమయం ఉందో అంత సమయాన్ని నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వు. నీకు నువ్వే మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చుకో. అంతే. ఏం అడుగుతారో, ఎలా ఉంటుందో అని గంటల కొద్దీ ఆలోచించడం ఎందుకు? నీ చేతిలో టైం ఉంది, ఉపయోగించుకో. అలాగే ఒక రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నావు. రిజల్ట్ ఏం వస్తుంది అనేది నీ కంట్రోల్ లేదు, కానీ నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, ఎంత ఎఫర్ట్ పెట్టావు, ఎంత రాసావు అనేది నీకు తెలుసు. కాబట్టి వచ్చే రిజల్ట్ గురించి భయపడడం కంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ గురించి నీ ఎఫర్ట్ని మరింత ఇంప్రూవ్ చేయి. ఇంకా ఎఫర్ట్ పెట్టు. రిజల్ట్ ఎలా వచ్చినా అది నువ్వు ఎంత రాసావో అంతే వస్తుంది. పిండి కొద్దీ రొట్టె అంటారు. అలాగే నువ్వు ఎంత రాసావో దానికి తగ్గట్టుగానే రిజల్ట్ వస్తుంది. దాని గురించి భయపడిపోవడం అనవసరం. నీకు తెలుసు నువ్వు ఎంతలా రాసావు అనేది, కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించడం ఎందుకు? కాబట్టి ఇక నుంచి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ గురించి వదిలేసి నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ గురించి ఆలోచించు. నీ ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం రాయాలి, ఇంతే. ఎవరైనా నీ గురించి ఏమనుకుంటున్నారు అని అదిగా ఆలోచించొద్దు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది పూర్తిగా నీ కంట్రోల్లో లేదు, కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నీ కంట్రోల్లో ఉంది. అందుకే ఇతరుల మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నీ చేతుల్లో ఉంది, కాబట్టి నువ్వు అది చేసుకుంటూ వెళ్ళు. ఇదే భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రాక్టికల్గా జీవితానికి ఉపయోగించడం. మిత్రమా, ఓవర్ థింకింగ్కి సొల్యూషన్ ఆలోచనలు ఆపేయడం కాదు. అఫ్ కోర్స్ అది ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదనుకో. సొల్యూషన్ ఏంటంటే ఆలోచనను ఆపడం కాదు, దానికి డైరెక్షన్ ఇవ్వడం. ఏం జరుగుతుందో అని అడిగే బదులు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే బదులు నా వంతు చేయాల్సింది నేను సరిగ్గా చేస్తున్నానా అని అడుగు. రిజల్ట్ ఏం వస్తుందో అని భయపడే కంటే నా ఎఫర్ట్ నేను 100% పెడుతున్నానా అని అడుగు. ఇదే కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం మనకు ప్రాక్టికల్గా నేర్పించే దృష్టికోణం. అందుకే మిత్రమా, అర్జునుడి సమస్య యుద్ధం చేయడం రాకపోవడం కాదు, దాని ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించు. అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు సమస్య మన ముందుండదు, మన మైండ్లో ఉంటుంది. అందుకే ప్రతి ఆలోచన నిజమనుకోకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది నా కంట్రోల్లో ఉందా, ఉంటే చర్య తీసుకోవాలి, లేకపోతే దాన్ని వదిలేసి ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ చేతుల్లో లేని సమస్య గురించి 100 సార్లు ఆలోచించినా అది నీ చేతుల్లోకి రాదు. కానీ నీ చేతుల్లో ఉన్న పనిని సరిగ్గా చేయడం అనేది నీ జీవితాన్నే మార్చగలదు. గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రశాంతమైన మనసు అంటే ఆలోచన లేని మనసు కాదు, ఏ ఆలోచనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిన మనసు. జీవితాన్ని సీరియస్గా తీసుకో, కానీ ప్రతి క్షణాన్ని సీరియస్గా మార్చుకోకు. సమస్యని ఎదుర్కో, కానీ రాని సమస్యల కోసం ముందే భయపడకు. ఆలోచించు, కానీ అతిగా ఆలోచించుకో. ముఖ్యంగా నీ కర్తవ్యాన్ని తెలుసుకొని నీకు వీలైనంత వరకు దాని గురించి కష్టపడు. ఫలితాల గురించి ఆలోచిస్తూ చేయాల్సిన పనిని మాత్రం ఆపేయొద్దు. ఇదే భగవద్గీతను చదవడం కాదు, జీవితంలో ఉపయోగించడం అంటే ఏ ఆలోచనని ఎలా నడిపించాలి, ఎలాంటి భయాలకు ఎలాంటి సమాధానాలు మనమే ఇచ్చుకోవాలి అనేది భగవద్గీతని తెలుసుకోవడం. ఈ ఆలోచన నీకు ఉపయోగపడితే నీ ఒపీనియన్ కామెంట్లో రాయి. అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయు. నెక్స్ట్ వీడియోలో నిత్య జీవితంలోని మరో సమస్యకు భగవద్గీత ఏం సమాధానం చెప్తుందో తెలుసుకుందాం.